మా హయాంలో ఎంఆర్పికి మించి ఒక్క పైసా కూడా ఎప్పుడైనా ఎక్కడైనా అధికంగా వసూలు చేసిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. మరి ఎవరి హయాంలో ఎవరి పాలసీ వల్ల లంచాలకు ఆస్కారం ఉంటుందో మీరే చెప్పండి అడుగుతున్నా. ప్రైవేట్ షాపుల చేత, ఇది బాగా వినండి, ప్రైవేట్ షాపుల చేత, ఎందుకంటే అంతా ప్రైవేట్ మాఫియా కాబట్టి, అంతా వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ మంత్రులు, అంతా వీళ్ళ నాయకులు వీళ్ళ కనుసన్నల్లో నడుస్తూ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ షాపుల చేత వీరు ఎంపిక చేసుకున్న డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇచ్చేలా ఈ ప్రైవేట్ షాపుల మాఫియా చేత ఇండెంట్ ప్లేస్ చేస్తే లంచాలు ఇస్తారా, లేక మన హయాంలో చెప్తున్నా, లేక ప్రతి బాటిల్ పై క్యూఆర్ కోడ్ పెట్టి ఆ బాటిల్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ అమ్మేటప్పుడు స్కాన్ చేసి డైనమిక్గా ఆటోమేటిక్ అప్లోడింగ్, బాటిల్ మీద క్యూఆర్ కోడ్ పెట్టి బాటిల్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆటోమేటిక్గా డైనమిక్గా అప్లోడ్ అయ్యేట్టుగా ఆ క్యూఆర్ కోడ్ అమ్మకాల ఆధారంగా ఎవరికి ఎంత అమ్ముడుపోతే ఆ డిస్ట్రిక్ట్లకు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా వాళ్ళకి ఆర్డర్లు ఇస్తే అది స్కామా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పారదర్శకత లేకపోవడం వల్ల ప్రైవేట్ షాపుల మాఫియాతో ఆయనకు సంబంధించిన ఆయన ఎవరికైతే మేలు చేయాలనుకుంటాడో, ఎవరి వల్ల లాభపడాలనుకుంటాడో వాళ్ళకు మాత్రమే ఆర్డర్లు ప్రైవేట్ షాపుల ద్వారా ఇండెంట్ ప్లేస్ చేయడం వల్ల 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 డిస్టిలరీలు ఏకంగా 69% మద్యం తయారీ ఆర్డర్లు ఇచ్చాయి. Between 2015 and 19, 5 distilleries alone captured 69% of Madhyam Tayari. 69% of the orders were placed only to these 5 distilleries to manufacture and supply liquor. ఏది స్కామ్ అని అడుగుతా ఉన్నా నేను. ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఉన్న 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలు, 14 of them out of these 20 వివిధ కాలాలలో, డ్యూరింగ్ డిఫరెంట్ టైం పీరియడ్స్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లైసెన్స్ ఇచ్చినటివి. మిగిలిన 6 కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినటివి కాదు, వేరియస్ అదర్ గవర్నమెంట్స్ ఎప్పుడెప్పుడో ఇచ్చినటివే తప్ప వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక్కటంటే ఒక్క డిస్టిలరీ లైసెన్స్ కూడా ఇవ్వాల. ఉన్న 20లో. ఇంకొక విషయం, ఆ 20 డిస్టిలరీలను ఎంపానల్ చేసింది ఎవరు? ఆ 20 డిస్టిలరీలను ఎంపానల్ చేసింది చంద్రబాబు నాయుడే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క డిస్టిలరీని కూడా అడిషనల్గా ఎంపానల్ చేసింది లేదు. మరి వీళ్ళు ఎవరికి సన్నిహితులు? మరి వీళ్ళు ఎవరికి లంచాలు ఇస్తారు? ఎవరి హయాంలో వీళ్ళ సేల్స్ పెరిగి, ఎవరి హయాంలో వీళ్ళందరికీ
లాభాలు పెరిగి ఎవరి హయాంలో ఎవరికి లంచాలు ఇస్తారు, ఎవరి హయాంలో వీళ్ళ సేల్స్ తగ్గినాయి, వీళ్ళ లాభాలు తగ్గినాయి. చివరకు చంద్రబాబు అండ్ కో 2022లో, మా ప్రభుత్వంలో 2022లో ఈ చంద్రబాబు అండ్ ఈ కో కంపెనీస్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేసింది. సిసిఐలో, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో. ఈ ఆర్డర్ను జాగ్రత్తగా పరిశీలించాలని మీ అందరినీ కూడా కోరుతాను. ఈ పిటిషన్లో వేసిన అంశాలన్నీ కూడా టీడీపీ వాళ్ళు అప్పుడు ఇప్పుడు చేస్తున్న అభియోగాలే. అందుకనే ఇది జాగ్రత్తగా అందరూ కూడా చూడమని చెప్పి కోరుతా ఉన్నాం. బికాస్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా is a Khasi judicial body. It is governed by a judge. It's a Khasi judicial body. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పిటిషన్ ఏదైతే ఈరోజు పిటిషన్లో వేసిన అంశాలన్నీ కూడా టీడీపీ వాళ్ళు అప్పుడు ఇప్పుడు చేస్తున్న అభియోగాలు. అప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందుకు వీళ్ళు పిటిషన్స్ వేసినప్పుడు వచ్చిన అభియోగాలు. ఆ అభియోగాలు ఏమిటి అని అంటే, కొన్ని బ్రాండ్లను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారని, సప్లై ఆర్డర్లలో వివక్ష చూపించారని ఆ పిటిషన్లో వాళ్ళు ఆరోపించారు. కానీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 19, 2022 ఈ అభియోగాలన్నింటిపై విచారణ చేసి, ఈ అభియోగాలన్నింటిపై సుదీర్ఘమైన విచారణ చేసి 2019 సెప్టెంబర్ 19, 2022 సుదీర్ఘమైన విచారణ చేసి ఈ అభియోగాలపై అన్నిటిపై సుదీర్ఘమైన విచారణ చేసి సంబంధించిన అన్ని రికార్డులను చూసి సప్లై ఆర్డర్లన్నింటినీ పరిశీలించి చారిత్రాత్మకమైన జడ్జిమెంట్ కూడా ఇచ్చినారు. ఆ జడ్జిమెంట్ ఒకసారి చదవండి. ఇన్ లైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ and based on the submissions of parties, the allegations of abuse raised by the informants are not found to be validated, and no case of contravention of provisions of Section 4 of the Act can be stated to have arisen on the part of OPs warranting an investigation into the matter. Abuse of dominant position, Section 4, abuse of dominant position, limits or restricts, include indulgence in practice or practices resulting in denial of market access in any manner. Clear cut ga CCI ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తిగా సహేతుకంగా ఉందని, ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల మద్యం అమ్మకాలు తగ్గాయని, అన్ని కంపెనీల మద్యం బ్రాండ్లు కొంటున్నారని, వాటికి సంబంధించిన చెల్లింపులు కూడా సకాలంలో చేస్తున్నారని తీర్పిచ్చింది. సిసిఐ ఇచ్చిన తీర్పులో పారా 85, 90, 95, 96, 97, 98 and 101 పారాల్లో ఈ మొత్తం వివరాలన్నీ కూడా ఉంటాయి. ఈ సిసిఐ జడ్జ్మెంట్ కాపీ కూడా ఈరోజు ఈ మీటింగ్ అయిపోయే లోపల మీ అందరికీ కూడా ఇట్ విల్ బి పుట్ అప్ ఇన్ పబ్లిక్ డొమైన్ ఆల్సో. వాస్తవాలు ఇలా ఉంటే తప్పు చంద్రబాబు చేసి ప్రైవేట్ షాపుల కార్టెల్తో తనకు కావలసిన డిస్టిలరీలకు మేలు జరిగే విధంగా ఈ ప్రైవేట్ షాపుల చేత తాను ఇండెంట్ ప్లేస్ చేసి తాను ఈ రకమైన
5 డిస్టిలరీలకు 69% ఆర్డర్లు ప్లేస్ చేసి ఆయన స్కామ్ చేస్తే ఎదురు ఆరోపణ ఆయన చేస్తాడు. ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ పెట్టి అమ్మేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆ స్కాన్ చేసిన క్యూఆర్ కోడ్ డైనమిక్గా రియల్ టైం బేసిస్లో ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది. దాని ఆధారంగా పారదర్శకంగా మేం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎటువంటి దుర్మార్గమైన ఆలోచనలతో దుర్మార్గమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అనే దానికి నిదర్శనం. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భయపెట్టి బెదిరించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి తప్పుడు వాంగ్మూలాలను సృష్టించి అరాచకంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నాడు. బ్రేవరేజెస్ కార్పొరేషన్స్లో పనిచేస్తూ ఉన్న సత్యప్రసాద్ అనే వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగి, సూపరింటెండెంట్ స్థాయి. ఎంతమంది సూపరింటెండెంట్ ఉంటారో తెలుసా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో? 10ల సంఖ్యలో ఉంటారు. ఒక సాధారణ స్థాయి ఉద్యోగి. అనూష అని ఇంకొక అమ్మాయి ఎవరు, ఆమె చిన్న క్లరికల్ ఉద్యోగి, అది కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. ఏందండి వాళ్ళని బెదిరించి వాంగ్మూలం తీసుకోవడం?